అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చల్ల సుషదం పండి. అంతకంటే మొదలైతే హెడ్ లైన్స్. సికింద్రాబాద్ ఎంపీగా సీనియర్ లీడర్ పోటీ బాజాబ్తా పజ్జనన్ బర్లకి దింపుతుంది కార్ పార్టీ. పబ్లిక్ ఓలేరిగా సచివాలయంలకు ఎంట్రీ లేదిగా ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు. బెల్టు షాపుని లూటీ చేసిన ఆడోళ్ళు అలాగ మండేతట్టు పెంచిరట మరి రేట్లు. కరెంటు కోసం వైర్లున్నంత కాలం కాంగ్రెస్ పార్టీల వార్లు అనేటివి ఉంటాయి. 17 సీట్లలో ఇప్పటికి 7 సీట్ల మీదనే క్లారిటీ వచ్చింది. ఇంకా 10 సీట్ల మీద తర్జన భర్జనలు పడుతుండ్రు. ఇక ఖమ్మము నాగర్ కర్నూలు అసొంటి సీట్లల్లో సీనియర్లతోటి పంచాదులు ఎటు దిగుతలేదట. నాగర్ కర్నూలు లోక్సభ సీటు నాకే ఇయ్యాలనని సంపత్ కుమార్ అన్న సోనియా గాంధీకి ఉత్తరం రాసిండు. ఈడికెంచి కాంగ్రెస్ తరపున మల్లు రవి సంపత్ కుమార్లు టికెట్ ఆశిస్తున్నారు. ఎవరి కాలు సీట్ కోసం ట్రై చేస్తున్నారు. నేను 30 ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తున్నా. ప్రతిసారి టికెట్ విషయంలో నాకు అన్యాయం అవుతుందని లెటర్ రాసుకొచ్చిండు. నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో మాదిగల ఓట్లు ఎక్కువ ఉంటాయి, మాలల ఓట్లు తక్కువ ఉంటాయి అని చెప్పిండు. కాబట్టి నాకే టికెట్ ఇయ్యాలి మేడం అని కోరిండు. అంతేకాకుండా మల్లు రవికి ప్రభుత్వాధికార ప్రతినిధి పదవి ఇచ్చిండ్రు. కేబినెట్ హోదా కూడా ఉన్నదని యాద్ చేసిండు. ఈసారి నాకు లోక్సభ ఎంపీ సీట్ ఇయ్యాలని అనుకొచ్చిండు. నాగర్ కర్నూలు నుంచి సిఈసి ఒకటే పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. అది కూడా మల్లు రవి పేరును ప్రతిపాదించిరని తెలిసింది. సిఈసి సభ్యులు అసలే ఒకే పేరును ఎలా ప్రతిపాదిస్తారు మేడం అని గట్టిగా నిలదీస్తట్టే లెటర్లో రాసుకొచ్చిండు. 4 సార్లు ఓడిపోయిన నాయకునికి మళ్ళా నిలబెడతామంటే ఏందన్నట్టు అని మండిపడ్డాడు. ఎట్లనన్నా చేసి ఈసారి నాకే ఛాన్స్ ఇవ్వాలని అనుకొచ్చిండు. చూడాలిగా హైకమాండ్ ఎట్లా ఆలోచన చేస్తుంది. పొద్దుగాల లేస్తే బీజేపీ వాళ్ళు ఏం వలిస్తారు? దేశం కోసం ధర్మం కోసం అంటుంటారు. కానీ చేసేటి అన్ని అధర్మమైన పనులే అని అంటుంటారు ప్రతిపక్ష పోలు. దేశంలో మన పార్టీ ఉండాలి, ఇంకోటి ఉండొద్దు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఎలక్షన్లలో ఈజీగా గెలిచేందుకు ఈకమతులు చేస్తుంది. దర్యాప్తు సంస్థలను జేబులో పెట్టుకొని ఉస్కో అని ఇష్టం ఉన్నట్టు ఆడిస్తుండ్రని మండిపడుతున్నారు. దరిద్రుడు కలగంటే కళలో కూడా వడగండ్ల వాన కురిసిందట. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అసలుకే దేశంలోనే కష్టాల సుడిగుండాలు ఈదుతున్నది పార్టీ. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాలను ఒడగొట్టుకుని తెలంగాణ గెలిచి ఇజ్జత్ దక్కించుకున్నది. మూల్గేనక్క మీద తాటి పండు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలున్న పైసలను ఐటీఓలు ఫ్రీజ్ చేసిండ్రు. ఆమ్దాన్ మీద పన్ను కట్టుట్ల తేడాలున్నాయని ఐటీఓలు ఖాతాలకు లాక్లేసి పైసలు తీయకుండా చేసిండ్రు. ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టి గెలిచేందుకు బీజేపీ చేసిన కుట్ర ఇదని సోనియా గాంధీ మేడం మండిపడుతున్నది. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇసొంటి బట్టెవాస్ పని ఎవ్వరు చేయలేదని బీజేపీ మీద దుమ్మెత్తి వస్తుంది. ఎలక్టోరల్ బాండ్ల మీద మీకన్నా 1000 కోట్లు ఎట్లొచ్చినాయి? మీకిచ్చిన వీటితోటి పోలిస్తే మాకొచ్చింది 11%. మరి మీ మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? మా మీదనే ఎంక్వైరీ లేసి మా ఖాతాల పైసలు ఫ్రీజ్ చేసిండ్రని ప్రెస్ మీట్ పెట్టి మరి మోడీ సార్ మీద బగ్గుమన్నది. బీజేపీ వాళ్ళకు అన్ని ఛానళ్లు సోషల్ మీడియాలో అంత డామినేషన్ ఏడికెంచి వచ్చింది. ఆ పార్టీకి అన్ని జాగాల్లో 5 స్టార్ ఆఫీసులు ఉన్నాయి. నేతలు చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఒక్క మీటింగ్ కు ఎంత ఖర్చు అవుతుందని బయట పెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఒక్కటే కోరుతున్నాం, ఏమన్నుంటే ఎలక్షన్లు అయిపోయినాక ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడైతే మా ఖాతాల పైసలు వాడుకొని ఇచ్చేటట్టు చెయ్యండి అని డిమాండ్ చేస్తున్నారు. చరిత్రలో కూడా చాలా పార్టీలు గిట్లనే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని పవర్లు ఉన్నప్పుడే అడ్డగోలు వ్యవహారాలు చేసిండ్రు. అటెన్కి ఏమైందో చరిత్ర అంతా చూసుకుంటూనే వస్తుంది. ఇప్పుడు బీజేపీ శుక్రమహాదశ నడుస్తుంది కాబట్టి ఇట్లా ప్రతిపక్షాల మీద చెడి చెల్లిస్తుండ్రు. ఇక పువ్వు వాడిపోయినాక తత్వం బోధపడుతుంది అని అంటున్నారు పొలిటికల్ మేధావులు. ఇదెక్కడి మాత్రం మావా అంటారు. ఈ సంగతి చూస్తే ఏడైనా ఆడోళ్ళు వైన్ షాప్ల మీద దాడులు చేసి సీసాలు వాళ్ళ కొడతారు. మా మొగోళ్ళ సంపాదన అంతా ఈయనే గాలబెడుతుండ్రు, మీ వైన్స్ లకు అగ్గిదాలుగా మీరు నాశనం గాను అని తిట్టి వస్తారు. కానీ కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి కాడ ఏం కథ చేసిండ్రో చూస్తే మటుకు నోరేలా పెడతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కాడ లేడీస్ మరీ వైలెంట్ ఉన్నట్టున్నారు కదా. ఫుల్ స్వింగ్ తోటి వచ్చి టేకులపల్లిలున్న 3 వైన్ షాప్ల మీద దండయాత్ర చేసిండ్రు ఊరోళ్ళు. దొరికినోళ్ళకి దొరికినన్ని బాటిల్ ఎత్తుకొని పోయిండ్రు. టేకులపల్లి వైన్ షాప్ లా బ్రాండెడ్ మందు కాకుండా దిక్కుమాలిన సరుకును తెచ్చి బాటిల్ కు 30-40 ఎక్కువ నలుస్తారట. అందరు సిండికేట్ అయి ఒకటే తీర్ల బ్రాండ్లు అమ్ముతున్నారట. తాగుబోతులకు కావాల్సిన బ్రాండ్ల అమ్మకవుడే కాకుండా దిక్కుమాలిన మాల్కు ఇంకా ఎక్కువ పైసలు చేస్తుండ్రన్న మంట మీద మంది అందరు పోయి బ్రాండ్ దుకాణాల మీద పడ్డారు. 3 వైన్
షాప్ల మీద దండెత్తి 18 నుంచి 22 లక్షల మాల్ను దొరికినోళ్ళు దొరికినంత బర్కబోయినరు. అయితే మొగోలే కాదు, ఆడ లేడీస్ కూడా మా మొగోళ్ళకు అక్కరకొస్తాయని దొరికిన కాటన్లను దొరికినట్టు ఎత్తుకుపోయినరు. సంచులు కాటన్లల్లా చదురుకొని మరి బండ్లు ఆటోలల్లా పారైనరు. అటెన్క దుక్నపోల్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళొచ్చి కేసు పెట్టిండ్రట. గమ్మత్ ఏందంటే లోకల్ ఉండే లీడరే వైన్ షాప్ వాళ్ళతోటి తేడాలొచ్చి ఊరోళ్ళని ఇట్లేగేసిండని అంటున్నారట. ఏందో ఏమో ఇక దెబ్బతిన్న పామ ఆలోచన ఎవ్వరికి అర్థం కాదు. సేమ్ గట్లనే బీఆర్ఎస్ ఆలోచనలు కూడా సమజైతలేవట ఎవరికి. చేతుల అధికారం బాయే, చేతులున్న లీడర్లు గోడ దుంకిపాయే, మీదికి పోతే ఓని అంటుండ్రు గాని లోపట మస్తు బాధపడుతుండ్రట. ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనో సమజైతలేదట వాళ్ళకు. ఆ కన్ఫ్యూజన్ లోనే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎమ్మెల్యే పద్మరావుకి ఇస్తుండ్రని ప్రచారం అవుతుంది. మరి నిజమే కావచ్చునా? పొడగొట్టుకున్న జాగల్లో దేవులాడుకుంటేనే దాని ఇల్వ తెలుస్తుంది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గట్లనే దేవులాడుకుంటుందట. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను ఎవరికి ఇయ్యాలి అని ఆలోచన చేస్తే అందులో 2-3 పేర్లు బలంగా పడ్డాయట. అయితే ఈసారి కాంగ్రెస్ ఎత్తులకు షిత్తు కాకుండా చూసుకోవాలనేది పింకు పార్టీ పెద్దల ప్లాన్ అంట. కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్ ని రంగంలోకి దింపుతుందని తెలుసుకొని మనం కూడా బీసీ క్యాండిడేట్ ని నిలబెట్టాలని అనుకుంటుందట. అట్లా మొదలు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి పేరును పరిశీలించిందట. సాయి పోయినసారి కూడా నిలబడి ఓడిపోయిండు. అప్పుడు అంత ఊపున్నప్పుడే ఓడిపోతే ఇక ఇప్పుడు ఒక దిక్కు కాంగ్రెస్ ఇంకో దిక్కు బీజేపీ గాలిలా మళ్ళా ఆయనని నిలబెడితే ఓడిపోడు పక్క అని అనుకుర్రట. సాయి అలిగినా సరే గులిగినా సరే ఈసారి మాత్రం టికెట్ ఇచ్చుడు కుదరదని క్లియర్ కట్ గా చెప్పేశారట. ఇక ఈ ప్లేస్ లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ ను నిలబెడితే పక్కా గెలుస్తామనే ధీమాతోనుందంట పార్టీ హైకమాండ్. అందుకే పద్మరావు సార్ పేరును ఖాయం చేసిండ్రట. దానికి పజ్జన్న కూడా ఓకే అయ్యిందట. నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం పజ్జన్న గెలుపు బీఆర్ఎస్ కు మల్పు అనే కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందట. ఏమో ఇంట్లో ఎంత నిజముందో తెలియదు గానీ మొత్తానికైతే పొలిటికల్ చౌరస్తాల కాడ గుసగుసలు జరగట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి మరి అవన్నీ గాలి వార్తలా లేక బరాబర్ వార్తలా అనేది లిస్ట్ వచ్చినాక తెలుస్తుంది. ఖమ్మం సీట్ మీద చుమ్మా ఆశలు పెట్టుకున్నారట 3 మంత్రులు. ఎట్లనైనా అలా ఇంటోళ్ళకే ఈ సీట్ సంపాదించి పార్టీలో కొమ్ములు తిరిగిన లీడర్ ను నేనే అని పాతార దాటుకోవాలని చూస్తుండ్రట. అందుకే నాకని 3 మంత్రుల నడుమ కయ్యం నడుస్తుందట. మళ్ళా ఎవరో ఆ 3 అరుచుకుందాం చలో, ఇంకెందుకు లేటు. ఖమ్మం సీటు కాంగ్రెస్ ఇప్పుడు హాట్ సీట్ అయ్యింది. కాంగ్రెస్ హైకమాండోలకు పొగలు కక్కిస్తుందట. 3 మంత్రులు మా ఇంటోళ్ళకే సీట్ ఇయ్యాలనని మంకు పట్టుకొని ఉన్నారట. ఈ పీఠముడిని దెంపలేక అధిష్టానమోలు నెత్తి కొట్టుకుంటురట. డిప్యూటీ సీఎం బట్టిసారు మా ఇంటామె నందనీకే ఇయ్యాలనని జిద్దు పట్టు మీద ఉన్నాడు. అటు పొంగిలేట అలా తమ్ముడు ప్రసాద్ రెడ్డికే ఇయ్యాలని గట్టు పట్టు పట్టిండు. ఇక తుమ్మల సారేమో కొడుకు యుగంధర్ కు సీట్ ఇవ్వాల్సిందే అని బెట్టు చేస్తుండట. ఈ 3 సంధాయించలేక హైకమాండోలు బేజారైతురట. కరువుమంటే కప్ప కోపము, ఇడుమంటే పాము కోపం అన్నట్టున్నదట ఖమ్మం సీటు మీద కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అందుకే ఇవాళ మాపటించి దీపాదాస్ మున్షి ఇలా 3తోటి మీటింగ్ పెట్టి బుద్రకిచ్చే పనులున్నాడట. మరి ఒకరిని కాదని ఇంకొకరికి సీట్ ఇస్తే నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని అలవాటైన తీర్లా సొంత పాటోళ్ళనే ఓడిచ్చేతందుకు స్కెచ్లు వేసుకుంటారో కలిసికట్టుగా పనిచేస్తామనుకుంటారో ఓట్లయినాక తెలుస్తుంది. అమ్మను మించి దైవం ఉన్నదా అని ఊకనే అనలే. తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆ దేవుడు కూడా తల్లి తర్వాతనే అని అంటారు. ఆమె కడుపు ఎండబెట్టుకునైనా సరే పిల్లల కడుపు నింపుతుందా అమ్మ. చేసుకున్న పెళ్ళానికో లేక మొగనుకో భారమైనా గాని కన్న తల్లికి మాత్రం పిల్లలు ఎప్పటికీ భారం గారు. ఇగో అసొంటి ముచ్చట్నే ఇది కూడా. మంది విచిత్రంగా చూసినా సరే కడమ పిల్లల లెక్క నా కొడుకు కూడా మంచిగా చదువుకోవాలని గీ అమ్మ పడుతున్న ఆరాటం చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గీ అమ్మ పేరు పద్మ. నిర్మల్ చించోలీలు ఉంటారు. ఈమెకి ఓ కొడుకున్నాడు. కొడుకు పేరు చరణ్. కొడుకు పుట్టిన ఏడాదికే ఇంటైన కాలం చేసిండు. బీడీలు చుట్టుకుంటా కొడుకుని నడుపుతుంది. ఆపత్లున్నోనికే ఇంకిన్ని బాధలన్నట్టు ఆ దేవుడు చూడుర్రి ఎంత పాపం చేసిండో. ఇంటైన లేక ఆడమనిషి ఒక్కతే ఇల్లు నడుపుతుందంటే పోలియో వచ్చి ఉన్న ఆ ఒక్క కొడుకు సుత కాళ్ళు పడిపోయినాయి. కారమో గంజో అనుకుంటా తల్లి కొడుకులు బతికెళ్ళదీస్తుర్రు. మెల్లమెల్లగా కొడుకు పెద్దగై 10వ తరగతి వచ్చిండు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి కదా, ఇక అందరు రాస్తురు. మళ్ళీ నా కొడుకుకేం తక్కువ, మావోని కూడా అందరి లెక్కనే చదువుపిచ్చి పెద్దోని చేయాలనుకొని ఇట్లా రోజు ఆమె చేతుల మీదనే మోసి ఆటోల దొలుకొచ్చి పరీక్షలు రాపిచ్చి దొలకపోతుంది. వాళ్లకు ఆడ సార్లు కూడా జర సాయం చేస్తుర్రు. ఆయన చదువుతాడా చదవడా అన్నది వెనక సిరిమాట. కానీ ఆ తల్లి ధైర్యం చూడుర్రి. మగ మనిషి సోపత్ లేకున్నా గాని పోలియో వచ్చిన కొడుకుని పట్టుకొని దేవుడే దిక్క అంట అని తనలాడుతుంది. ఇందుకే అంటారు కావచ్చు, ఎన్ని బంధాలున్నా ఎంతమంది ఉన్నా ఆఖరికి ఆ దేవుడు కూడా తల్లి తర్వాతనే అని. దునియాలున్న అమ్మలందరికీ రోజు కాలి మొక్కినా తక్కువనే. ఏమంటారు? ఓ అన్నలు అక్కలు,
సచివాలయం మోకాన పోయి ఎండకు అయిపోద్ది తినకుండ్రి. కామన్ మ్యాన్ ను సచివాలయంలోకి ఓనిస్తలేరట. ఎవరు పడతాలు సచివాలయంలోకి రావద్దని రూల్ వచ్చింది. ఎంతకైనా మంచిది సచివాలయం దిక్కు పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెనక ముందు ఆలోచన చేసుకొని ఓన్రి. అవును, మొన్నటిదాకా ఫ్రీ ఎంట్రీ అని ఉన్నట్టుండి సచివాలయంకు నో ఎంట్రీ ఏంది? ఆగో, సచివాలయానికి ఎవరైనా పోవచ్చు రావచ్చు, సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అని అంటిరి. మళ్ళీ ఇప్పుడేమో నో ఎంట్రీ అంటున్నారు. 3 రోజుల ముచ్చట్నేనా ఇది అని ఆగం కాకుండ్రి. సచివాలయానికి నో ఎంట్రీ బోర్డు పెట్టింది ఎల్లకాలం కాదు, లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయిగా, దానికి ఎలక్షన్ కోడ్ అమలవుతుందట. ఎలక్షన్ కోడ్ అమలైతే ఏమేం కథలు ఉంటాయో తెలుసు కదా. అందుకే ఈ కాడ నుంచి సచివాలయంకు కామన్ మ్యాన్ ఓనికే ఛాన్స్ లేదన్నమాట. అదో ఇదో పనుండి లేక లీడర్లను కలవాలనో సచివాలయానికి వస్తుంటారు పోతుంటారు జనాలు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక లీడర్లు కూడా ఏ పనులు చేస్తేందుకు ఛాన్స్ లేదు. పథకాలు స్కీమ్ల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సచివాలయం తోటి ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు పోయేటోళ్లకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చిండ్రు. ఓడైపోయేదాకా కామన్ పబ్లిక్ ను రానియొద్దని ఈసీ ఆర్డర్ పాస్ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటే మాత్రమే సెక్రటేరియట్లకు ఓనిస్తారట. దానికి కూడా కరెక్ట్ ప్రూఫ్లు చూపెట్టాలన్నట. ఇక కోడ్ అమలైనందుకు సడక్ల పొంటి చెక్ పోస్టులు కూడా బాగానే పెట్టిండ్రు పోలీసోళ్ళు. చిన్న బండి పెద్ద బండి అనే ఫరక్ లేకుండా లూనాల నుంచి మొదలు పెడితే కార్ల దాకా అన్నిటినీ చెకింగ్లు చేస్తుండ్రు. సోట్లు సోదిచ్చి డిక్కీలల్లా స్కూటీలల్లా ఏమేమి ఉన్నాయో కూడా చెక్ చేస్తుండ్రు. 50,000 రూపాయల కంటే ₹1 ఎక్కువ దాన్ని లెక్క చూపెట్టాలన్నట. ఆ 50,000 రూపాయలు కూడా ఏడికెంచి తీసుకుపోతుండ్రో కుద్దు మాత్రం పోలీసులకు చెప్పాలని అంటున్నారు ఆఫీసులు. జర పైలం సార్లు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా ఏ పని పెట్టుకున్నా ఉత్తముచ్చట్ని. ఊర్ల పొంటి సచివాలయంలో పనుందని ఉరికి రాకుండ్రి. గట్లనే ప్రతి పైసకు ప్రూఫ్ ఉండేటట్లు చూసుకోండి. తర్వాత పరిశాన్ అవ్వడు ఎందుకు? శరణుల నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చేస్తూనే ఉండు మన మైక్ టీవీ ముచ్చట్లు.